ఇక ఉత్తరాఖండ్లో 170 మదర్సాలు మూసివేశారు. ఫిబ్రవరి, మార్చి నుంచి ఏరివేతలు చేపట్టారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ఆదేశాలతో చర్యలు తీసుకున్నారు. మదర్సాల పేరుతో మక్తబ్లను సీల్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా లైవ్ లో అందిస్తారు. కళా, చెప్పండి, ఉత్తరాఖండ్ సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు మదర్సాలకు సంబంధించి. మరి దీనికి సంబంధించిన వివరాలేంటి? మరి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? దుర్గా, దాదాపు మదర్సాలకు సంబంధించినది ఏదైతే ఆపరేషన్ సింధూర్ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు అనుకోవచ్చు. మొదటి పాయింట్, అప్పటి నుంచి కూడా ఏదైతే ఏరివేత, ఒకవైపు ఆపరేషన్ సింధూరు పాకిస్తాన్ గూఢచారులకు సంబంధిస్తున్నటువంటి ఏదైతే సమాచారాన్ని అందిస్తున్నారో కొంతమంది యూట్యూబర్లు ఒకవైపు, వాళ్ళ ఏరివేత ఒకవైపు, మరొక వైపు మదర్సాల నుంచి కూడా కొంత పాకిస్తాన్కి గూఢచారం అంటే పాకిస్తాన్ ఐఎస్ఐ వాళ్ళతో కూడా కొంత సంబంధాలు ఉన్నటువంటి నేపథ్యం సమాచారం అందడంతో ఒక్కసారిగా కూడా ఏ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మదర్సాలపై కూడా గత ఫిబ్రవరి నుంచి కూడా అంటే మనకు జనవరిలో కూడా ఒక కీలక సమావేశం జరిగింది. పార్లమెంటు అంటే జనవరి 31వ తేదీన పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అప్పుడే కొంత కీలకమైనటువంటి సమావేశం కూడా జరిగింది. అందులో భాగంగానే ఏదైతే మదర్సాలకు సంబంధించినటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి మదర్సాలకు సంబంధించినటువంటి పూర్తి నివేదికలు తీసుకోవాలన్నటువంటి నేపథ్యంలో భాగంగానే ఫిబ్రవరి తర్వాత మార్చి నుంచి కూడా ఉత్తరాఖండ్లో ఏదైతే మనకు ఒక కీలకమైనటువంటి మదర్సాలకు సంబంధించింది, ఇక్కడ ఉత్తరాఖండ్లో దాదాపు 450కి పైగా మదర్సాలు ఉన్నాయి. అందులో 50,000కు పైగా మదర్సాల్లో చదివేటటువంటి విద్యార్థులు ఉన్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి డాటాను ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ఇవ్వడము, తర్వాత దీనిపై కూడా పూర్తి నివేదికలతో ఫిబ్రవరి, మార్చి నుంచి కూడా ఇక్కడ మదర్సాల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, దీనికి సంబంధించినటువంటి ఏదైతే మదర్సా బోర్డులో ఇక్కడ రిజిస్ట్రేషన్ అయ్యిందా లేదా అన్నటువంటి పూర్తి సమాచారాన్ని కూడా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే గత అంటే లాస్ట్ చివరిన మనకు మదర్సాకు సంబంధించినది ఫిబ్రవరి 27వ తేదీన కీలకమైనటువంటి మదర్సా బోర్డుకు సంబంధించినటువంటి ఉత్తరాఖండ్లో 5 సంవత్సరాల తర్వాత మొదటి సమావేశం జరిగింది. అయితే అందులో ఏదైతే ఫిబ్రవరి 27వ తేదీన ప్రారంభమై అంటే సమావేశం జరిగింది, ఆ మరుసటి రోజే రిజిస్ట్రేషన్ చేసుకుని తర్వాత ఎవరైతే మదర్సాలకు అప్లై చేసినటువంటి మొత్తం అంతా కూడా టోటల్ అందరూ కూడా అప్లై కూడా చేయడం జరిగింది. ఒక రోజు తర్వాత అంటే ఫిబ్రవరి 27వ తేదీన మదర్సా మొదటి సమావేశం జరిగింది. ఫిబ్రవరి 28, 29న మదర్సాలకు సంబంధించినటువంటి మూసివేస్తున్నట్లు కూడా అధికారికంగా ఉత్తరాఖండ్ సీఎం ప్రకటించడంతో ఒక్కసారిగా మదర్సాలకు సంబంధించినటువంటిది ఎటువంటి సమాచారం లేకుండానే మదర్సాలకు పోలీస్ బందోబస్తు మధ్య మదర్సాల ఏదైతే సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇవ్వకుండానే వచ్చి ఇక్కడ విద్యార్థులపై కూడా పోలీసులను చూసేసరికి కూడా విద్యార్థులందరూ కూడా పారిపోయారు అంటూ కూడా గత అంటే దాదాపు నిన్న జరిగినటువంటి ఏదైతే కీలకంగా మదర్సాలకు సీల్ చేయడంతో ఒక్కసారిగా కూడా అక్కడ దాదాపు 50,000 మంది విద్యార్థులు మదర్సాలలో ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళందరూ కూడా ఏదైతే 450లో కొన్ని మాత్రమే రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. అందులో 170కి సంబంధించినటువంటి మదర్సాలను సీల్ చేయడం జరిగింది. ఇదంతా కూడా అంటే దేశద్రోహానికి అంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఇతరులతో సంబంధాలు ఉన్నాయి అన్నటువంటి నేపథ్యంలో భాగంగా కొంత సమాచారంతో 170కి సంబంధించినటువంటి మదర్సాలను ఇక్కడ సీల్ చేయడం అనేది ఒక కీలకమైనటువంటి అంశం. ఏదైతే ఫిబ్రవరి 27వ తేదీన మదర్సా బోర్డు సమావేశం జరిగింది, ఆ 2 రోజుల్లోనే కొన్ని వేలకు పైగా మదర్సాలకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లకు సంబంధించినటువంటి అందరూ కూడా క్యూ కట్టినటువంటి పరిస్థితి. మొత్తం అంతా కూడా ఆ డాటానంతటిని కూడా తీసుకున్న తర్వాతనే ఉత్తరాఖండ్ సీఎం దీన్ని ఈ విధంగా ఉత్తర్వులు జారీ చేయడం అనేది ఒక కీలకమైనటువంటి అప్డేట్. అయితే ముఖ్యంగా ఏదైతే ఉత్తరాఖండ్లో మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా సింగనగర్లో 65, డెహ్రాడూన్లో 44, హరిద్వార్లో 43, నైనిటాల్లో 25, హల్ద్వానీలో 17
మొత్తం అంతా కూడా ఇవి అంటే ఎటువంటి రిజిస్ట్రేషన్స్ లేకుండా, పర్మిషన్స్ లేకుండా ఇక్కడ మనకు మదర్సాలు నడుపుతున్నటువంటి నేపథ్యంలో వీటిని సీల్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటిది నిన్నటి నుంచి కూడా డెహ్రాడూన్ ఆ పరిసర ప్రాంతాల్లో కూడా ఏదైతే మదర్సాలకు సంబంధించినటువంటి దాదాపు 2013 నుంచి కూడా నడుపుతున్నటువంటి కొంతమంది వ్యక్తులు కూడా మాకు ముందస్తుగా సమాచారం ఇచ్చింటే కొంత మేము దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా ఇచ్చేవాళ్ళము, కానీ మాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు దుర్గా. కానీ ఒకటి మాత్రము, ఏదైతే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఒక కీలకమైనటువంటి అప్డేట్ అని చెప్పవచ్చు దుర్గా. అయితే రక్షణ మంత్రిని కీలకంగా ఉత్తరాఖండ్కు సంబంధించినటువంటి మదర్సా బోర్డు ముఫ్తీ షామున్ కాస్మి కలవడం జరిగింది. ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి ఏదైతే ఒక పాఠ్యాంశంగా ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి మదర్సాలో ఒక లెసన్గా పాటిస్తాము, చేరుస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ఒక కీలకమైనటువంటి అప్డేట్ దుర్గా. రైట్, థ్యాంక్ యూ కళ.